అందరికీ నమస్తే. ఈరోజు మీతో మా చిన్ననాటి జ్ఞాపకం షేర్ చేసుకోబోతున్నాను. మా ఊర్లోకి ఒక పెద్దాయన వచ్చేవాడు. పేరు లక్ష్మీపతి. నేను పుట్టక ముందు నుంచే దాదాపు 40 ఏళ్లుగా మా ఊరికి వచ్చి బట్టలు అమ్ముతూనే ఉన్నారు. ఆ రోజుల్లో ఆయన తన ఎక్సెల్ బైక్ మీద పెద్ద పెద్ద సంచులు కట్టి గంగాధర నుంచి మా ఊరికి వచ్చేవాడు. 11 సంవత్సరాలు సైకిల్ దొక్కిన. సైకిల్ తర్వాత టీవీఎస్ తర్వాత ఎంఐటి తర్వాత ఇప్పుడు జూపిటర్. ఆయన వచ్చాడు అంటే మా అందరికీ పండగే. మా 10వ తరగతి వరకు కొత్త బట్టలు అంటే మాకు లక్ష్మీపతి దగ్గరే కొనేవాళ్ళం. అప్పుడు మాకు షాపింగ్ అంటే ఏమిటో కూడా తెలీదు. మా ఊర్లో అందరూ లక్ష్మీపతి దగ్గరే కొనేవారు. ఇప్పటికీ ఆయన అలాగే తిరిగి బట్టలమ్ముతూనే ఉన్నాడు. కాలం మారిపోయింది. షాపింగ్ మాల్స్ వచ్చాయి, ఆన్లైన్ షాపింగ్ వచ్చింది. కానీ ఆయన మాత్రం మారలేదు. సొంతూరు లక్ష్మీదేవపల్లె లంచల్ గంగాధర సెటిల్ అయినా. అప్పటి నుండి బండి మీద స్టార్ట్ తిరగడం. ఒకటి అటు పోతే కాసిరెడ్డిపల్లె, ఇంకటాయపల్లె, ఇటు వస్తే ఇంకంపల్లె, ఉప్పరమల్యాలు, తాడ్దే. గంగాధరలో షాప్ ఉంది మాకు. షాప్ పేరు రాజరాజేశ్వర క్లాస్ స్టోర్. ఇప్పుడు ఆయన్ను చూస్తే నాకు నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయి. అప్పుడు ఒక డ్రెస్ కొంటే అది మనకి చాలా స్పెషల్. ఆ ఒకే డ్రెస్ని ఎంత జాగ్రత్తగా దాచుకునేవాళ్ళం. పండగలు, ఫంక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వేసుకునేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఎన్ని బట్టలు ఉన్నా ఆ ఫీలింగ్ రావటం లేదు. అప్పుడు ఉన్న ఆనందం ఇప్పుడు లేదు అనిపిస్తుంది. మన చిన్ననాటి జ్ఞాపకాలు చిన్నవిగా అనిపించినా జీవితంలో చాలా విలువైనవి. మీ ఊర్లో కూడా ఇలాంటి వ్యక్తి ఉన్నారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి జ్ఞాపకాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.